పౌర సరఫరాల శాఖ పరిధిలో పనిచేసే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం తగదని ఆపరేటర్లు అన్నారు. మొబైల్ యూనిట్లను రద్దు చేస్తే తామంతా రోడ్డున పడతామని వారు వాపోతున్నారు. 2027 వరకు కాంట్రాక్ట్ గడువు ఉన్నప్పటికీ మధ్యలోనే రద్దు చేయడం అన్యాయం అంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మందికి పైగా ఉపాధి కోల్పోతారని, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఎండియు ఆపరేటర్ల సంఘం నాయకుడు సతీష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎండియు అసోసియేషన్ నుంచి ఎన్ సతీష్ నేను మాట్లాడుతున్నాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,260 వాహనాలు అయితే ఏవైతే ఉన్నాయో, మరి మొన్న తీసుకున్న నిర్ణయం, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మా అందరికీ కూడా చాలా బాధాకరంగా, నష్టంగా, మా కుటుంబాలు రోడ్డు మీద పడేసే విధంగా తీసుకున్నారు. దయచేసి నాదెండ్ల మనోహర్ కానీ, ఆ క్యాబినెట్ మంత్రులకు కానీ మేమందరం 9,200 మంది ఒకటే కోరుతున్నాం. 2027కి మా అందరం అగ్రిమెంట్ ఉన్నది, కాలపరిమితి ఉన్నది. వాలంటీర్ల వ్యవస్థ తీసేసినట్టుగా మీరు ఈ వ్యవస్థను తీసేస్తాం, రద్దు చేస్తామంటే మేము ఊరుకునే పని లేదు సార్. దయచేసి 2027 వరకు మా కాలపరిమితి ఉంది. మా కాలపరిమితి ప్రకారం మాకు ఉద్యోగ అవకాశం, ఉపాధి కూడా ఉన్నది. దయచేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు వెంటనే తీసుకోండి. ఈ 9,260 మంది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన వర్గాలు. మీరు ఇచ్చిన ఈ రేషన్ వాహనం ఫ్రీగా తీసుకోమన్న వాహనాన్ని మేము దాన్ని ఆస్వాదించలేము సార్. ఎందుకంటే తీసుకున్న వాహనం అది పెట్రోల్ వెహికల్, అది ఉపయోగపడే విధంగా అయితే లేదు. దయచేసి మీరు అందరూ కూడా, మీ క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఒకసారి చర్చించుకొని ఈ విషయాన్ని మళ్ళీ జీవో రిలీజ్ చేయకముందు మీరు ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా విశాఖ జిల్లా నుంచి ఎండి ఆపరేటర్లు అందరూ కోరుతున్నాం. మా కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి మీరు తీసుకున్న డెసిషన్ బట్టి. మీరు దయచేసి 2027 వరకు మమ్మల్ని కొనసాగించాలని మా అందరం కూడా మిమ్మల్ని కోరుతున్నాం.